నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రధాన దైవీ రూపాలతో పాటు వారి సహచర గణానికి సైతం విశిష్టంగా పూజలు జరిగే ఆలయాలున్నాయి. కొన్ని ఆలయాలు ప్రత్యేకంగా అలాంటి వీరమూర్తులకే నిర్మింపబడ్డాయి కూడా. అలా నిత్య నీరాజనాలు అందుకుంటున్న దేవతామూర్తులలో వీరభద్రస్వామి ఒకరు. ఆ స్వామికి వెలిసిన ఆలయాలలో అత్యంత విశిష్టమైనది కర్ణాటక బీదర్ జిల్లా చాంగ్లేర్ దేవస్థానం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో చాంగ్లేర్ వీరభద్రేశ్వర స్వామి దేవస్థాన విశేషాలను వీక్షిద్దాం. శివతాండవ ప్రళయ నృత్యంలోంచి పుట్టుకొచ్చిన అరివీర భీకరుడు వీరభద్రేశ్వరుడు, చాంగ్లేర్ మూల విరాట్. దక్షయజ్ఞ ధ్వంసకుని అపురూప ఆరామం కర్ణాటక బీదర్ జిల్లా చాంగ్లేర్ క్షేత్ర శ్రీ వీరభద్రేశ్వర దేవస్థానం. పట్టి సంపట్టి దక్షుని శిరమును దునుమాడి మేషశిరమును సంగిన అపర శివావతారుని దేవాలయం ఈ ఆలయం. అశరభశరబా అంటూ భక్తులు చేసే వీరణాలకి పరవశించే శివాంశ సంభూతుడు వీరభద్రేశ్వరుడు. పరమేశ్వర మహత్యాన్ని లోకంలో సుప్రతిష్ఠితం చేసింది, శివుని ఆనతిపై ముల్లోకాలను రక్షించే బాధ్యతను స్వీకరించింది వీరభద్రుడే. అందుకే వీరభద్రేశ్వర స్వామి అవతారానికి ఒక వైశిష్ట్యం ఉంది. రుద్రునికి భాగం కల్పించని దక్షుని దుర్విఘ్నాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరస్సును ఖండించాడు వీరభద్రుడు. దక్షుని ధర్మపత్ని అభ్యర్థనతో మేక శిరస్సును అతనికి జతచేసి ప్రాణభిక్ష పెట్టాడు. వీర చిన్ముద్రుడిగా అవతరించిన ఆ వీరభద్రుని మూల విరాట్ సందర్శనం సకల శుభప్రదం. అశరభ శరభ అంటూ వీరణాలు పలికితే సంభరితుడయ్యే స్వామి ఈ వీరభద్రేశ్వర స్వామి. వీరభద్రుడి విగ్రహం చాంగ్లేర్ దేవస్థాన గర్భాలయంలో వీర గంభీరంగా దర్శనమిస్తుంది. ఆ స్వామి ఎలా కొలువయ్యాడో మనము దర్శించుకుందాం. సకలైశ్వర్యుడైన శివుని కాదని యజ్ఞం తలపెట్టాడు దక్షుడు. అది నిరసించి దధీచి కైలాసనాథునికి ఆ వైనం వివరించాడు. దక్షుని శిక్షించి ప్రమోదం కలిగించమన్నాడు. దక్షయజ్ఞాన్ని భంగపరిచేందుకు ఓ అనుచరుడు కావాలి కదా. అలా తన అనుచరుణ్ణి తన అంశతోనే సృజించగా ఆవిష్కారమైన వాడే ఈ వీరభద్రుడు. శివాంశ కలవాడు కనుక ఈ వీరభద్రుడు వీరభద్రేశ్వరుడిగా పిలిపించుకుంటూ చాంగ్లేర్ ఆలయాన కొలిపించుకుంటున్నాడు. బీదర్ జిల్లా చాంగ్లేర్ ఆలయ గర్భాలయంలో నిలుచున్న భంగిమలో వీరభద్రేశ్వరుడు మూల విరాట్టై దర్శనమిస్తున్నాడు. ఓం అథ శ్రీ వీరభద్ర కవచం. ఓం అస్య శ్రీ వీరభద్ర కవచ మహామంత్రస్య పశుపతి ఋషిః అనష్టోక్ ఛందః. వెండి రంగు తోరణం కింద 5 పడగల వెండి నాగేంద్రుని ఛత్రం కింద వీరభద్రేశ్వరుడు భద్రంగా నిలబడి మన జీవితాలకు భద్రతను సొంగుతున్నాడు. 5 తలల ఛత్ర నాగరాజుకి వీరభద్రేశ్వరునికి గజమాలలు అలంకరిస్తారు. గర్భాలయానికి బయట చతుర్భుజ వీరభద్రేశ్వరుడు ఓ రజత ఉత్సవమూర్తి, ఒక చేత ఖడ్గం, మరో చేత పట్టిసం, ఇంకో చేత త్రిశూలం చేతబూని నిలువెల్లా పూలమాలలు ధరించి ఉంటాడు. శ్రీ వీరభద్రేశ్వర స్వామిని పూజించడం ద్వారా కళ్యాణయోగం సంభవిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ వీరభద్రేశ్వర స్వామి ఉత్సవమూర్తి ముందు తమ బిడ్డల వివాహ శుభలేఖల నుంచి నివేదిస్తారు. మొదటి పిలుపు వీరభద్రేశ్వరుడికే అని సమర్పిస్తారు. గర్భాలయ ద్వారం గుమ్మమంతా రజత కవచం తొడగబడి ఉంటుంది. పైభాగాన శివలింగం మలచబడి ఉంటుంది. గుమ్మానికి అటూ ఇటూ ద్వారపాలకులు కూడా
రజత తొడుగుపై మలచబడి ఉంటారు. జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటా సంభవ భద్రకాళీధవ జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటా సంభవ భద్రకాళీధవ జయ జయ మహారుద్ర వీరభద్ర. శివ క్రోధ సాకార శూర ఉగ్ర బీభత్స గణపాల రణధీరా దక్షయజ్ఞం ధ్వంసం నిమిత్తం శివుని సిగ నుంచి వ్యక్తమైన మహాభయంకర శక్తి వీరభద్రుడు. నిరుపమాన కాలాగ్ని సదృశునిగా, అనంత మహామండల లోకైక వీరేశ్వరునిగా వీరభద్రుడు భాసిల్లుతాడు. శివుని జుట్టులోని ఒక వెంట్రుక నుంచి ఉద్భవించిన అత్యద్భుత శక్తి స్వరూపుడు. వీరభద్రోద్భవం ఒక వీర రసోపేత పురాణ చరిత్ర. శివదూషకులకు చక్కని గుణపాఠం ఈ వీరభద్రేశ్వరావిర్భావం. ఆ పురాణగాథను ఒకసారి మననం చేసుకుందాం. కాళీభూషిత దేహాయ వీరభద్రాయ మంగళం అనగానే ఉగ్రరూపాన్నుంచి సుప్రసన్నమూర్తి అయిన శాంతస్వరూప చాంగ్లేర్ వీరభద్రేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఆ వీరభద్రుని ఆవిర్భావం ఒక పురాణేతిహాసం. సకల ఐశ్వర్యుడైన శివుణ్ణి కాదని యజ్ఞం తలపెట్టాడు దక్షుడు. అది నిరసించి దధీచి కైలాసనాథునికి ఆ వైనం వివరించాడు. దక్షుని శిక్షించి ప్రమోదం కలిగించమన్నాడు. దక్షుని పట్ల కోపోద్రిక్తుడైన శంకరుడు పీఠం నుంచి లేచి జడను పెరికి హుంకరిస్తూ గిరిశిఖరాన్ని కొట్టాడు. ఆ దెబ్బకు అవతరించిన వాడే వీరభద్రుడు. పిలవని పేరంటాలుగా వెళ్లిన సతీదేవి పుట్టింట తన భర్తకు జరిగిన అవమానానికి బాధపడింది. యజ్ఞవాటికలో సతీదేవి యోగాగ్నిని తన తనువు నుంచే జ్వలింపజేసుకుని ఆహుతైపోతుంది. అది విన్న శివుడు అగ్రహోదగ్రుడై ప్రళయతాండవం చేశాడు. దక్షయజ్ఞ విధ్వంసదక్షుడైన వీరభద్రుడు మరో రుద్రుడిలా ఆవిర్భవించి యజ్ఞాన్ని నాశనం చేశాడు. శివదూషకుల పాలిట వీరభద్రుడి దృష్టి వజ్రముష్ఠయ్యింది. అతని రోషం యమపాశమయ్యింది. వీరభద్రుడు వీరవిక్రమ సముద్రుడై ఎగసిపడతాడు. ముక్కంటి దక్షయజ్ఞాన్ని ఒక కంట చూడమని ఆజ్ఞాపించగా ముక్కోటి దేవతలు మూర్ఛిల్లిపోయేంత పనిచేస్తాడు. ఆ వీరభద్రుడు నెలకొన్న అనేక క్షేత్రాలలో కర్ణాటక, బీదర్ జిల్లా చాంగ్లేర్ క్షేత్రం అందున విశిష్టమైంది. ఈ వీరభద్ర స్వామిది కారుణ్య రౌద్రం, హృదయం దయాసముద్రం. సాక్షాత్తు శివుడి ప్రతిమూర్తిలా దర్శనమిస్తోన్న గర్భాలయంలోకి భక్తులు పరవశ హృదయాలతో ప్రవేశిస్తారు. శ్రీమన్మహావీరభద్రాసు మౌనీంద్ర భద్రపణ సర్వసిద్ధిప్రదా భద్రకాళీ మనః పద్మ సంచార భాగ్యోదయా నిత్య సత్య ప్రియా సచ్చిదానంద రూపా విరూపాక్ష దక్షధ్వర ధ్వంసకా దేవ నీ దైవ తత్వంబులన్ బొగడ బ్రహ్మాదులే చాలరన్నన్ మనోబుద్ధి చాంచల్యముంజేసి వర్ణింపగా పూనితిం రుద్రుడిన్ ఇంద్రతం శ్రోష్ఠుడై క్రోధతామ్రాక్షుడై రంగదుత్తంగ పింగ జటాజూట సందోహమందుఃఖ దివ్యచ్చటందేసి క్షామండలిం వైవత్ భూమ్యాంతరిక్షంబులన్ ప్రజ్వల్లతాత్పాకజ్వాలరంజిమ్ము. శివదూషకులను రూపుమాపి శివభక్తులను సైతం తన కరుణా కటాక్ష వీక్షణాలతో బ్రోచే రక్షక దైవం వీరభద్రుడు. శివునికి, శివతత్వానికి అచంచలమైన విశ్వాసపాత్రమైనవాడు వీరభద్రుడు. ఆ స్వామి కొలువైన ఆలయ ప్రాంగణంలో ప్రతి క్రతువు భక్తులు ఆచరించే విధులు భక్తి శ్రద్ధాసక్తులతో తొణికిసలాడుతుంటాయి. ఈశ్వరుడు సకల అభీష్ట ప్రదాయకుడు. అందరి మనోకామ్యాల్ని నెరవేర్చే దైవం శంకరుడైతే ఆ నీలకంఠుని దివ్యాంశతో ఓ శివభృత్యుడు ఆవిర్భవించాడు. శివాదేశాన్ని అనుసరించి దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేశాడు. మహాదేవునికి మానసిక ఉపశమనాన్ని కలుగజేశాడు.
ఆ వీరభద్రుడి చాంగ్లేర్ ఆలయ ప్రాంగణ శోభను ఆస్వాదిద్దాం. వీరభద్రస్వామిని దర్శించి పునీతులవ్వడానికి దూర సుదూర ప్రాంతాల నుంచి ఈ బీదర్ జిల్లా చాంగ్లేర్కి భక్తులు అశేషంగా వస్తారు. ఈ క్షేత్ర దర్శనంతో తమ ఈతిబాధలు తీరతాయని, తమ ఇంట శుభకార్యాలు, బిడ్డల సత్వర వివాహాలు జరుగుతాయని ఆశిస్తారు. ఓ ప్రవేశ ద్వారం అలా ఆశతో వచ్చే తీర్థయాత్రికుల్ని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తుంది. లోపలి ఆవరణంలోకి అడుగిడిన భక్తులకు ఎదురుగా ప్రాకారాదులతో విలసిల్లే విమానగోపురం అగుపిస్తుంది. దానిపై పలు శిల్పాకృతులు యాత్రికులకు కనువిందు చేస్తాయి. ఆసీన భంగిమలో శివుని ప్రతిమలు, వీరావేశంలో ఉన్న వీరభద్రుని ప్రతిమలు, వాటితో పాటు ఆలయ గోపురాన్ని మోస్తున్నట్లుండే భారావాహుల ప్రతిమలు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో సతి వియోగంతో కోపోద్రిక్తుడై తన జుట్టులోంచి ఒక వెంట్రుకను ఊడబెరికి ఒక శిఖరంపై కొట్టగా ఉద్భవించిన వీరభద్రుడు, ఆ వీరభద్రుడికి తనను అవమానించిన మామగారు దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని ఎలా భగ్నం చెయ్యాలో వివరిస్తున్నట్లున్న విగ్రహాలుంటాయి. వాటిని చూసినంతనే ఆ పురాణ ఘట్టమంతా గుర్తుకు వచ్చేంత రమ్యాతిరమ్యంగా, వర్ణరంజితంగా ఇవి విరాజిల్లుతున్నాయి. పరమశివుడు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆదేశిస్తున్నట్లు వీరభద్రుడు చిత్తం శివదేవా అన్నట్లు ప్రణతులర్పిస్తూ ఉంటాడు. ఇదే ఆవరణంలో ఆలయ ఆగమశాస్త్రాన్ననుసరించి ఓ పుష్కరిణి కూడా ఉంటుంది. ఆ పుష్కరిణిలో ఉన్న తీర్థం సర్వరోగ నివారిణి అని, అది మహామహిమాన్విత జలమని భక్తుల పరమ విశ్వాసం. ఈ పుష్కరిణి ఒడ్డున ఉన్న శివలింగాలకు భక్తులు తమ నమోవాక్కాలు సమర్పిస్తారు. ఓం నమో శ్రీ వీరభద్రాయ నమః అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశించిన భక్తజనులకు పలు లతాయుక్తమైన శిల్పయుక్తమైన స్తంభాలు కానవస్తాయి. స్వర్ణకాంతులతో మెరసిపోయే నందీశ్వరుని ప్రతిమను చూసి భక్తులు తమ నమస్కృతులు ఆ శివసేవకునికి అర్పిస్తారు. ఆ ముఖమంటపంలోనే వీణాపాణి సరస్వతీదేవి, ఆండాళ్ గోదాదేవి, లక్ష్మీదేవిల ప్రతిమలు దర్శనీయమవుతాయి. స్తంభాలపై గణపతి, మేకతలతో దక్ష ప్రజాపతి, నటరాజస్వామి, సీతారామ, హనుమలు, అర్ధనారీశ్వర ప్రతిమలు ఉన్నాయి. రూపాలుగా చెప్పబడే శివావతారాల్లో శ్రీ వీరభద్రేశ్వరుడిని అఘోర రుద్రమూర్తిగా పేర్కొంటారు. శివగణంలోని వాడే అయినా సాక్షాత్తు శివునిగా వీరభద్రుడు సంభావింపబడుతుంటాడు. దక్షాధ్వర సంహారం చేసి శివుని సతీ వియోగ ఖేదాన్ని పరిసమాప్తమనర్చిన వానిగా వీరభద్రుడు కీర్తింపబడ్డాడు. ఆ వీరభద్రేశ్వరుని ఉద్భవానికి కారణమైన పరమశివుడు ఈ ఆలయాన ఉపమందిరంలో ఉపస్థితుడై ఉన్నాడు. శివ సంకల్పంతో శివకార్య నిమిత్తం ఆవిష్కారమైన వీరభద్రుడు దుష్ట శక్తుల పాలిట ప్రళయ భీకరుడు, కొలిచి వేడిన భక్తుల పాలిట సుప్రసన్నమూర్తి. అలాంటి వీరభద్రుడు వీరభద్రేశ్వర స్వామిగా ఆవిర్భవించటానికి కారకుడు ఈ శివయ్య. శివతత్వాన్ని పరిరక్షించడంలో వీరభద్రుడు అరివీర భయంకరుడు. ఆ రౌద్రాకారుణ్ణి ప్రసన్నరూపుడిగా చేసి భక్తజన కోటికి ఆశీస్సులందించేందుకు పరిపరి విధాలుగా అర్చిస్తారు. సుప్రభాత అభిషేక పూజార్చనలతో
నిత్య పూజా విధానం మొదలవుతుంది. వీరభద్రుడికి ఆ స్వామి ఇష్టదైవమైన పరమశివుని లింగాభిషేకాలు, వివిధ క్రతువులు సమస్తం నయన మనోహరంగా జరుగుతాయి. వాటిని చూసి తరించాల్సిందే. పసుపు, ఎరుపు రంగుల వస్త్రాచ్ఛాదనలతో అలంకరించిన శివలింగం భక్తుల పూజాధికాలను స్వీకరిస్తుంటుంది. భక్తులే తమ చేతులలో ఉంచిన దీపాలతో హారతులు పడతారు. కొబ్బరికాయలపై కర్పూర కళికల నుంచి మహాహారతులిస్తారు. కడకడయంగలు కరుణది పొరెవా కొడచి వీరభద్రేశ, కొడచీశ మహిమా పురుష కరుణామూర్తి భద్రేశ, నిన్నయ రుద్ర రూపవతోర భూత ప్రేతಗಳ ಮೆಟ್ಟಲು ಬಾ, ನಿನ್ನಯ ರುದ್ರ ರೂಪವತೋರು ಭೂತ ಪ್ರೇತಗಳ ಮೆಟ್ಟಲು ಬಾ, ನಿನ್ನಯ ರುದ್ರ ರೂಪವತೋರು ಭೂತ ಪ್ರೇತಗಳ ಮೆಟ್ಟಲು ಬಾ, ದುಷ್ಟರ ದಮನವ ಮಾಡಿ ನೀನು ಶಿಷ್ಟರಿಗೆ ಶುಭವನ್ನು ನೀಡು, ಕಡೆ ಕಡೆಯನ್ನಲು ಕರುಣದಿ ಪೊರೆವ ಕೊಡಚಿ ವೀರಭದ್ರೇಶ, ಕೊಡಚಿ ವೀರಭದ್ರೇಶ. కర్ణాటక రాష్ట్ర బీదర్ జిల్లా ఆలయాలు కర్ణాటక రాష్ట్రానికే తలమానికమైనవి. హుమ్నాబాద్ వంటి సుక్షేత్రం కూడా దీనికి సమీపాననే ఉంది. ఈ చాంగ్లేర్ క్షేత్ర వీరభద్రేశ్వర సుక్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా కన్నడిగుల రాజధాని బెంగళూరుకి వివిధ మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఆంధ్ర, తెలంగాణ, ఇరు తెలుగు రాష్ట్రాల తీర్థయాత్రికులు ఎలా చేరుకుంటే ఆ వీరభద్రేశ్వరుని దర్శనమవుతుందో తెలుసుకుందాం. దేశంలోని వివిధ ప్రాంతాల వారు కర్ణాటక రాజధాని బెంగళూరుకి చేరుకున్నవారు అక్కడి నుంచి తుమ్కూరు, చిత్రదుర్గ్, షోరాపూర్, కాలాబురాగి, హుమ్నాబాదుల మీదుగా ఈ చాంగ్లేర్కి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారైతే జహీరాబాద్ మీదుగా బీదర్కి చేరుకుని అక్కడి నుంచి ఈ క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్, బీదర్ల మీదుగా చాంగ్లేర్ క్షేత్రానికి చేరుకోవచ్చు. శివతాండవ స్వరూపుడు, ధైర్యభయాభీష్ట వరదుడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించే స్వామిగా పూజలందుకుంటున్న స్వామియే శ్రీ వీరభద్రేశ్వర స్వామి. కోరిన వరాలిచ్చి భక్తుల అభీష్టాలను నెరవేర్చే దైవంగా పూజలందుకుంటున్న దైవం. పరమోత్కృష్ట ప్రదాత అయిన చాంగ్లేర్ శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.